చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ఈ ఉరిశిక్షకు సంబంధించి కోర్టు తీర్పు ఎలా ఉంది? రాణి, చిత్తూరు మేయర్ దంపతులు మేయర్ అనురాధ కటారి మోహన హత్య కేసులో నిందితులకు చిత్తూరు 6వ అదనపు న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో హత్యలో 5గురు హత్య చేసినట్టు నిర్ధారించి వారికి ఉరిశిక్ష విధించింది. అదేవిధంగా ఈ కేసులో 23 మంది మీద కేసు నమోదు చేశారు. దాదాపు 10 సంవత్సరాల పాటు, అంటే 2015 నవంబర్ 17వ తారీఖున చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అప్పటి మేయరు అనురాధ, అదేవిధంగా ఆమె భర్త కటారి మోహన్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసుకు సంబంధించి 23 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దాదాపు 10 సంవత్సరాల పాటు విచారణ సాగింది. అంటే 2015 నవంబర్ నుంచి ఇప్పటి వరకు విచారణ సాగింది. దీంట్లో 16 మందిని ఇప్పటికే న్యాయస్థానం 17గురిని న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. 5గురికి ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో 23 మందిలో మరో నిందితుడు మధ్యలోనే విచారణ సాగుతున్న సమయంలోనే ఆయన చనిపోవడంతో ఆయన్ను కూడా నిర్దోషిగా ప్రకటించింది. ఈ రోజు ఉరిశిక్ష వేసిన వారిలో 5గురిలో హత్యకు గురైన మేయర్ అనురాధ దంపతులకు సంబంధించి సమీప బంధువు కటారి మోహన్, మేయర్ అనురాధ భర్త కటారి మోహన్ మేనల్లుడు చింటూ అలియాజ్ వెంకటాచలపతి, అదేవిధంగా జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేషు, వీరి 5గురికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. రాణి, ధన్యవాదాలు నారాయణప్ప.